నారాయణ బాధ్యత చేపడింది. నెల్లూరులో యుద్ధం సంగతి కొనసాగిస్తున్నారని చెప్పి నిన్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా, అలాగే మంత్రి కాకాని కూడా అంటే గత 5 సంవత్సరాలు అధికారం వచ్చిన 7 నెలల్లోనే విధ్వంసానికి సృష్టిస్తున్నారు టీడీపీ నేతలు చెప్తున్నారు. దాని మీద చెప్తున్నారు. నారాయణ గారి దగ్గరికి వెళ్ళి చంద్రశేఖర్ రెడ్డి ట్యూషన్ చేసుకోవాలా. ఎందుకంటే నారాయణ గారు ఏం చేశారు, ప్రజలకు చేయడం లేదు, ఊరినే ఉచిత మాటలు చెప్తున్నారు అని అంటున్నాం. 10 కోట్ల రూపాయలు ఎలక్షన్కు ముందు కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత కానీ చెప్పలా. 10 కోట్ల రూపాయలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ రాకముందు మధ్యలో చెప్పారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ 10 కోట్ల రూపాయలు కార్యకర్తలకు ఇస్తారు అని చెప్పి, అదేవిధంగా ప్రజలకి ఏం చేయాలనేది నారాయణకి తెలిసినంత మీలో ఎవ్వరికీ తెలియదు. మీరు కేవలం నింద వేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు కానీ ఇంకో విధంగా కాదు. ఇది కూడా కాకుండా కొంతమంది వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో కూడా వచ్చారు. వాళ్ళు కూడా కొంతమంది ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా ఏదంటే అది మాట్లాడుతుంది. అది పద్ధతి కాదు. నారాయణ గారు మాకు ముందుగానే చెప్పారు, తగువులు కొట్లాట్లు ఇవన్నీ వద్దు, మనం సజావుగా పరిపాలన చేయాలనుకున్నాం. ఏం కావాలో చట్టం తన పని తాను చేసుకోబోతుంది. కాబట్టి మీరు కొంచెం శ్రద్ధ వహించి కొంచెం ఓర్పుతో వ్యవహరించండి అని అన్నారు. తెలుగుదేశం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు అందరికీ ఒకటే చెప్తున్నా, ఖబర్దార్, మీరు గత ప్రభుత్వంలో ఎంత హరాస్మెంట్ చేశారు, ఎంతమందిని ఇబ్బంది పెట్టారు. మా నుడా చైర్మన్ మీద ఎన్ని కేసులు పెట్టించారు మీకు గుర్తుందా? అజీజ్ మీద ఎన్ని కేసులు పెట్టారు గుర్తుందా? శ్రీనివాసులు రెడ్డి మీద ఎన్ని కేసులు పెట్టారు? నారాయణ మీద కూడా ఎన్ని కేసులు పెట్టారు? సిగ్గుపోతే చెప్పుకుంటే నారాయణ గారిని ఒకసారి అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి చిత్తూరు తీసుకెళ్లారు కేసుకి. చిత్తూరు తీసుకెళ్తే ఆయన ఎస్పీ గారి దగ్గర కూర్చోబెడితే ఎస్పీ గారు లేచి సెల్యూట్ కొట్టారు. ఎవరు సార్ మీరు, నాకేం తెలియదు అని అన్నారు. ఏం రాయాలంటే నారాయణ గారి దగ్గర చదువుకున్నారు ఆయన. అది నారాయణ గారి వ్యక్తిత్వం, నారాయణ గారి గొప్పతనం. అది ఎంతమంది ఐఏఎస్లు ఉన్నారు, ఎంతమంది ఐపీఎస్లు ఉన్నారు. ఆయన తప్పు చేశాడంటే ఇంకేలే, తప్పు చేసే సమస్య లేదు నారాయణ గారు. మీరు ఊరికనే లేనిపోని అపనిందలు వేస్తున్నారే తప్ప ఇవన్నీ కాదు. చంద్రశేఖర్ రెడ్డి, ప్లీజ్, నీకు బుద్ధి జ్ఞానం ఉంటే చంద్రశేఖర్ రెడ్డి గారికి చెప్తున్నా, ఇట్లాంటి లేనిపోని అన్ని నారాయణ మీద ఆపదించొద్దు. అందరూ రివర్స్ అయిపోతే మీరు చాలా బజార్లో కూడా తిరగలేరు, జాగ్రత్తగా ఉన్నారు. ప్రజలకు మంచి చేస్తారని చెప్పి నెల్లూరు సిటీలో 74,000 మెజార్టీ నారాయణ కోటేసి గెలిపించారు. అయితే మంత్రి నారాయణ ప్రభుత్వం గెలిచిన తర్వాత కూడా వైసీపీ నాయకుల టార్గెట్ గా వాళ్ళ ఆస్తులు పంపిణీ చేస్తున్నాడు అని చెప్తున్నారు. భయం, వాళ్ళకి భయం. ఇట్లాంటి తప్పుడు కోతలు కూస్తే రేపు వచ్చే ఎలక్షన్లో వాళ్ళకి ఓట్లు పడతాయి అనుకుంటున్నారు. ఇంక జీవితంలో భలే క్వశ్చనేలే. వాళ్ళకి ఓట్లే కాదు కదా, ఏ నోట్లు రాయించినా ఓట్లు పడవు వాళ్ళకి. ఏ విధంగా కూడా ఓట్ బ్యాంక్ లేదు వాళ్ళకంతా. పోయింది 4 రూపాయలు లేకుండా కొట్టుకోపోయింది ఆ ఓట్ బ్యాంక్ అంతా. నారాయణ సార్ మీదనే ఉన్నారు. ఇప్పుడు ఒక్కసారి ఒక ఫోన్ కాల్ చేసి 10 నిమిషాల్లో రమ్మనంటే 12,000 మంది వచ్చేస్తారు. 12,000 మంది ఒక్కసారి ఫోన్ కాల్ చేసి 10 గంటలకి 9 గంటలకు ఫోన్ చేసి 10 గంటలకు మీరు అందరూ ఉండాలా అని అంటే వస్తారు. మీ వల్ల వద్దదే, జన్మతో మీ వల్ల కాలేదు. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోండి. మీరా నీతులు చెప్పేది? రెడ్ క్రాస్కి ప్రెసిడెంట్ చైర్మన్గా ఉన్నారు. ఎట్లుంటారండి మీరు చైర్మన్గా? ఒక పొలిటికల్ పీపుల్ రెడ్ క్రాస్లో ఏ పదవి ఉండేదానికి లేదు. అది తెలీదా మీకు? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా తెలియనటువంటి చంద్రశేఖర్ రెడ్డి రెడ్ క్రాస్ చైర్మన్గా ఎట్టగా నువ్వు అంటే, ఎవరు పడితే వాళ్ళు ప్రభుత్వంలో దేని పడితే దానిలో పొయ్యి దోచుకోవాలని చూస్తున్నారు. అన్ని బయటకు వస్తాయి. ఇంకా వదిలిపెట్టాలా? అవినీతిగా చేసిన ఎన్ని బయటకు వస్తాయి. ఎవరిని వదిలిపెట్టేది లేదు. మీరు అంటున్నారు ఆ బిల్డింగ్ పగలగొట్టారని. దానికంటే ముందు కూరగాయల మార్కెట్ దగ్గర ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుని ఉన్నారు, ఒక కొట్టు కట్టారు. ఆ కొట్టుని పగలగొట్టినప్పుడు ఏమైంది? ఈ రోజు వస్తున్నావు అది ఎవరితో తెలియదు. మీ కార్యకర్తలు కాబట్టి ఈరోజు నువ్వు లైన్లోకి వచ్చావు. అంతేగాని ఆ రోజు ఆడ ఒక కలవట్టు మీద కొట్టు కట్టేశాడు. ఏమి లేకుండా ఇది గవర్నమెంట్ స్థలం, కొట్టు కట్టారని పగలగొట్టి తీసేశారు. ఇప్పుడు కూడా పోయి చూసుకో పెద్ద కూరగాయల మార్కెట్ దగ్గర టర్నింగ్లో. అప్పుడు రాలా, ఇప్పుడు మటుకు మీ క్యాండిడేట్ కాబట్టి వచ్చి ఏదేదో మాట్లాడుతున్నాం.
కాబట్టి నోరు అదుపులో పెట్టుకో చంద్రశేఖర్ రెడ్డి, బాగుండదు.